100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు అసహనంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం, మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి. వాళ్ళే జూబ్లీహిల్స్కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో 100 మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లు గులగొట్టి 100% ఓట్లు అడగడము, అభ్యర్థిని నిలబెట్టడము, ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యంతరమే. కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్గా నువ్వు ఏడవాల్సిందే అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్న రాజకీయాలు సానుభూతి వేరు. భర్తలు చనిపోతే బాధపడుతున్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా అవమానపరిచే విధంగా వీరిద్దరి యొక్క స్టేట్మెంట్లు ఉన్నాయి. నేను వీరిద్దరిని అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాయకుల్ని, రేపు మీరు చనిపోతే మీ భార్యలు ఏడవరా అని వీళ్ళిద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక భర్త చనిపోతే మహిళలు ఏడవటం అనేటువంటిది మన సంస్కృతిలో భాగంగా, మన ఎఫెక్షన్లో భాగంగా వచ్చింది. ఇంత దిగజారి నికృష్టంగా మాట్లాడినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది తెలంగాణకు సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళ స్టేట్మెంట్లు, ఎందుకంటే సీనన్న చెప్పినట్టు గతంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఎవరు కూడా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్లు ఇవ్వలే. అయ్యో ఈ విధంగా చనిపోయారని బాధపడ్డారు తప్ప ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. అది కూడా పొన్నం ప్రభాకర్ గారు 2 మహిళలను పక్కన పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పక్క మేయర్ గారు ఉన్నారు, ఇంకో పక్క దివంగత పి జనార్దన్ రెడ్డి గారి కూతురున్నారు. వారిద్దరి సమక్షంలో మహిళలను కించపరిచే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే ఉన్నటువంటి వేలాది మంది జనం ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే కింద నుంచి స్పందన వస్తుంటే, మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్ళు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలో మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బయోఎక్షన్ వచ్చినది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ
తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు. అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? ఇది ఆడవాళ్ళందరూ గమనించాల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.